హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగే బాగున్న మన్ను పోసిందో తిరిగే పిల్లగల్ల నెత్తి కొట్టిందో రాదా ఇది ఏ జనమ పాపమో ఈ జనమల అడ్డుపడే ఒక్క కొడుకు లేడు మనకొక్క బిడ్డ లేదు రాదా ఆ సుభద్ర దేవికి సంతానం అయితలే రాది నరవు లేని దానికి నాలుగు విధాలు మాట్లాడుతుంది ఎంతో మంది ఎన్నో తీర్ల మాట్లాడుకుంటున్నారయ్యా పిల్లగల్లు లేకపోతే ఓరాదా నేను బతకలేదే ఓరాదా కొడుకులు కావాలయ్యా ఓరాదా బిడ్డలు కావాలయ్యా ఓరాదా ఎన్నో దేవుళ్ళ పూజలు చేసిన వాకరికి చివరిసారిగా అనంత కోటి రూప కలపల తల్లి ఆది పరాశక్తి అవసర రావద్ద ఇంటికి పోయి ఒక్క పార్వతీదేవి విగ్రహాన్ని తయారు చేసి కట్టి మన ఇంటి లోపల పెట్టుకోవాలి పార్వతీదేవిని వేడుకుంటే ఆ దేవతే తెచ్చి మనకు సంతాన బలం ఇస్తుంది తక్కడు బంగారం పట్టుకొని అవసరం రావన్న ఇంటికి పోయి ఆ పార్వతి విగ్రహాన్ని తయారు చేసుకుందామన్నది ఆ పార్వతమ్మ ఏమో కోరుకుంటామనుకున్న మనవులో మాణిక్యాలో ఎంతో బంగారం పువ్వులో సాగలో ఏమో కోరుకుంటామనుకున్న కానీ సంతానం లేకపోతే బాధపడుతున్నదే దేవి ఇప్పటికైనా అప్పటికైనా అంటారమ్మా ఆడ పుట్టువాడు పుట్టి అవతారం ఎత్తినప్పుడు ఆడదానికి పూర్వ జన్మ సుకృతమైన పుణ్యము కొద్ది పురుషుడు దొరుకుతాడు అదో దానము కొద్ది పిల్లలు అవుతారు మరి సంతాన పరం కావాలంటే సంసారం ఎక్కనే సంతానం కాదు ఆ భగవంతుని అనుగ్రహం కావాలి అడగంటే అవ్వ కూడా పువ్వు పెట్టదమ్మా అదే భగవంతుని నామస్మరణ చేయాలి భగవంతుని భజనలు చేయాలి ఆ భగవంతుడే అనుగ్రహించాలి భగవంతుడే మనకు సంతాన పరమాది కట్టాలి మనము సత్యవంతులనే అయితే ఆ పరమేశ్వరుడే మన కళ్ళకు దర్శనం ఇయ్యాలి మనకు కొడుకున బిడ్డను వరి కట్టాలి బాధపడగాని భార్యకు సమాధానం చెప్పిండే సుమంత మహారాజు సందేహము లేదు ఎంతెందు వెతికిన అంతందు గరుడు నమ్ముకున్నోనికి నాభి అంతే ఉంటాడు నారాయణుడు బాబాను చక్కటి బంగారం పట్టుకొని పోయి అవసరమన్న ఇంటికాడ అయ్యో పార్వతమ్మని ప్రతిమ చేయించుకత్త మన ఇంటి లోపల పూజా మందిరం లోపల ఆ పూలతోడి విభామ అటువంటి ఒక్క ముత్యాల పూత పోయించి పూలతోటి మనం అభిషేకాలు అయ్యారే వాళ్ళతోటి అభిషేకాలు అయ్యారే ఓ దేవి మనం భార్య భర్తలం పోదాము అవసరంలో ఉన్న ఇంటికి పోదాము అని చక్కటి బంగారం పట్టుకొని భార్య భర్తలు సంబరపడుకుంటూ బయలుతున్నారు పెద్దరారా ఎట్లా పోతున్నారు చల్లున్నావా నల్లు చూసే ఓ పిల్ల ఓ పిల్ల
ఇక్కడికి దగ్గరగా చల్లనాగులో ఎడికత్తరమ్మగా చల్లనాగులో అవసరమ్మ ఇంటికి వచ్చిండ్రు తక్కడి బంగారం తోటి పార్వతమ్మ ప్రతిమ చేయించుకోని ఇంటికి వచ్చిండ్రు బాబా సుభద్రాదేవి పూజా మందిరం లోపల ప్రతిమ పెట్టుకొని ఆ భగవంతుని ఆరాధన అయ్యి భగవంతుని నామస్మరణ అయ్యి ఇవాళ శివరాత్రి ఇంకొక పొద్దు ఈ జాగరణ చేసి పార్వతీ పరమేశ్వరులు ఆరాధించు నేను అన్నదానాలు చేస్తావ ప్రదానాలు చేస్తానని మాట చెప్పిండు ఆ తల్లులారా అటువంటి ఆ తల్లి సుభద్రదేవి ఉన్నది ఓనాల ప్రాణేశ్వర భగవంతుడు చెప్పిన ప్రకారంగా పార్వతీదేవి విగ్రహాన్ని తయారు చేసుకోవాలి ముచ్చట పెట్టుకుంటూ కొంచెం ముచ్చట పెడితే అర్థం కాదు మంచి బాగున్నారు అల్లరి చెప్తే మేము అనేది మీకు నిలబడదు దేవుళ్ళ గదిలో పెట్టిండ్రు ఓ తల్లి పార్వతీదేవి అమ్మల గన్నమ్మవే బ్రహ్మల గన్నమ్మల పుట్టమ్మవే భవాన్వే భక్త చింతామణివే బ్రహ్మరామవే శాంభవివే అన్ని పూర్వండైన అర్థాలు వేరైన అర్థమలు తెలుస్తుంది పూర్వండైన మోసాలు వేరైన మోసాలు
దాడికి ఎవరో నన్ను యాది ఎత్తున్నారని పార్వతీదేవి వారి చేతి లోపల అంచనాలు వేసింది యుగలోకం జగలోకం అటువంటి ఏనాడు చూసరో భూలోక నగరం లోపల సుమంతాపురి పట్టణాన్ని పరిపాలన చేసేటవాడు సుమంత మాతాలు భార్య సుభద్రాదేవి కొడుకుల కొరకు బిడ్డల కొరకు నన్నాది ఎత్తున్నది విగ్రహాన్ని తయారు చేసి ఆమె నాకు పూజలు చేస్తున్నది దాని కరపాల సంతానం ఇద్దరమ్మని పార్వతీదేవి చెటోడు ఈశ్వరుడు రాత రాసేటివాడు బ్రహ్మదేవుడు కొండబయటోడు యమధర్మరాజు శివుని ఆజ్ఞ లేని శివ కూడా గదలని పరమేశ్వరి ఆజ్ఞ లేని పాముల పుట్టదయ్యా ఏదరు మహిమలు దొరికిన కాని వెముల మాట రాజరాజేశ్వరుని మహిమలు ఎవరికి దొరకై నామస్తలోకాల శంకరుడు నా భర్తని ఆది వేసుకొని వాళ్ళు నా భర్తలు కలగాబట్టి నేను బిడ్డలు అడగడతానన్నది ఆ పార్వతమ్మ ఓరడు బండారు బట్టి ఇక్కడ బట్టి మాటలు మంత్రాలు మంచెట్లు గిరియాలు ఎల్లెల్ల వేదాలు కొల్లసిన మంత్రాలు చదివి పార్వతీదేవి నేనే మాయల కారణి నా పేరే మాయల కారణి సుభద్రాదేవి దిగులు పోయి తల్లి
ఎందుకు దొరకాలి ఎప్పటికొక్కటే పడారా ఏం చేయమంటాను మరి పోయినప్పుడు తీసి మంది కొబ్బరి వస్తే మంది కొబ్బరి కాస్తే పోతే ఇంత నీ కొబ్బరి వారం వస్తుంటే నా 90లో పోసుకుందాం అనుకున్న దొరసాని వారకే ఈ వారకు ఎవరి మోతారో తాడో పోసేసి 7 కమ్మల గుడిసె మీద చెప్పేస్తే వడిసే ఎంతకు గలగల 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 ఉన్నారు నా తాడి కమ్మల గుడిసే ఇక ఎవడో బాగా ఆగినట్టున్నాడు పీడలు పెట్టుకున్నారో సుఖాన్ని పెట్టుకున్నారో గౌరుకుంటా చిన్నమ్మల గుడిసెకాకి ఇక తాడి కమ్మల కూర్చొని ఆగుతుందా కాలింది కూలింది ఇక ఇప్పుడు ఏమవుతుంది అనుకోని ఇక ఇంత తరగడ పొర పట్టుకొని ముసలతో కరువు పని వేరు చెరువు పని వేరు ఇక 100 రోజుల పని ఇక పోయిన బిడ్డ నీ పురుషగాని పేరు కానీ అక్కడికి నన్ను తీసుకొని వచ్చి అక్కడికి వచ్చిందా ఇక అక్కడ కాళ్ళు వేసి ఉడికొచ్చి నా గుడిసోనా తడుకోనా గుడిసోనా గుడిసో అని కొట్టోరి నాటోరి కాలిపోయిన గుడిసెలు వేసేస్తుందా ఇక వచ్చేది అటువంటి ఏడకాలం ఎవరన్నా రానిస్తారా ఎవరు రానియాలనుకోని ఆ పైస ఈ పైస వేసుకొని బేస్మెంట్ కట్టుకున్నారా బేస్మెంట్ కట్టుకొని కాగితాలు కట్టుకొని మనం ఆఫీసులో పోండి తిరిగి వేస్తా ఎందుకంటారా ఫోటోలు కోడుదా కట్టడా ఇప్పుడు కేసీఆర్ ఇందరే డబల్ బెడ్రూమ్ ఆ డబల్ బెడ్రూమ్ కావాలని కాగితాలు పట్టుకొని ఎల్కే టీవీలా అవన్నీ ఎన్నొస్తుంది కాబట్టి ఇక గుడ్డ పేరుందని మాట పాటి ఉంటుందా ఉండదా ఈ అక్కడికి ఇది లేదు ఎవరు అక్కడ చేస్తలేరు ఇట్లయితే రాదురా సంగీత సిందగా రాదురా